మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు రుచికరమైన పోషకమైన కార్న్ పన్నీర్ కట్లెట్. నేనైతే ఇది ఎప్పుడు చేయలేదండి, కానీ మొన్న చేశాను. బాగానే వచ్చాయి. ఫస్ట్ టైం కదా, బాగానే వచ్చాయి, కానీ టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. సో తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కార్న్ని రుబ్బుకోవాలి. ఉడికించిన కార్న్ ఫస్ట్ ఉడికించి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా కాకుండా కొద్దిగా గరకగా ఉండాలన్నమాట పిండి. తర్వాత ఒక పెద్ద గిన్నెలో ఈ పేస్టు, పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంప ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, జీరా పొడి, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. సో మిరియాల పొడి ఇష్టం లేని వారు ఇన్స్టెడ్ ఆఫ్ మిరియాల పొడి యూ కెన్ యూజ్ కారం అన్నమాట, మిర్చి పౌడర్. తర్వాత దీన్ని ముద్దలాగా చేసుకున్న తర్వాత దాన్ని కట్లెట్ ఆకారంలో తీసుకొని గుండ్రంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ని తీసుకొని ప్రతి కట్లెట్ని అందులో దొర్లిచ్చి నూనెలో కొంచెం రెండు వైపులా బాగా పట్టేలా కోటింగ్ చేసుకోవాలి. ఇది గుంత పొంగనాలు పెన్నం ఉంటుంది చూడండి, దాంట్లో వేస్తే బాగా వచ్చి పాన్లో నూనె తీసి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కట్లెట్లను వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. లోపల బాగా ఉడికేలా ఫ్లేమ్ మీడియంలో ఉంచాలి. ఒక్కసారి హై పెట్టామనుకోండి మాడుతాయి, కానీ లోపల ఉడికిండదు అన్నమాట. తర్వాత దీనివి పుదీనా చట్నీ కానీ మామూలు టమాటో సాస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. కార్న్ గింజలు మనం ఫస్ట్ తినంగానే కొంచెం స్వీట్గా ఉన్నాయనుకోండి, దాంట్లో రుచి బాగా వస్తుందట. ఎక్కువ ఈ రుచి ఎప్పుడు వస్తుంది, బాగా ముదరనివి ఉంటాయి కదా, అవి తీసుకుంటే బెటర్. మిశ్రం పల్చగా ఉండొద్దు. ఒకవేళ పల్చగా అనిపిస్తే కొద్దిగా మైదా కానీ రెడ్ క్రమ్స్ని కానీ కలుపుకోవాలి. ఎక్కువ నూనె పీల్చకుండా ఉండాలంటే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఓవెన్లో మాత్రం బేక్ చేయాలంటే 180 degrees వద్ద 15 to 18 minutes బేక్ చేసుకోవాలి. సో దీంట్లో క్యాలరీలు వచ్చేసి 120, అంటే ఒక్క కట్లెట్లో 120 క్యాలరీస్ వస్తాయి. ప్రోటీన్ 4 grams ఉంది,